కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సహకరించినటువంటి విషయంలో మీరు చెప్తున్న దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయానికి పూర్తి కాంట్రడిక్టరీగా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రధానంగా కనపడేటువంటి అంశం బీజేపీ అనగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని కానీ, లేకపోతే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానీ, ఇవన్నీ అంశాలు ఏదైతే విభజన హామీలు అమలు చేయలేదు అనేటువంటి కోపము, ఈ రోజున ద్వేషము, ఇదంతా కూడా వ్యతిరేకత, తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ పార్టీ మీద ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. దీన్ని ఎలా బీజేపీ ఫేస్ చేయగలిగిద్ది? అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అడిగేటువంటి హక్కు ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు. జర్నలిస్టులు అందరూ కలిసి దాని మీద ఒక స్టడీ చేయాలి. ప్రజల అభిప్రాయం నిజమా కాదని. ఇందాక కూడా భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పలా. ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ప్రభుత్వాలే. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఏం చేసిందో చెప్పాను నేను. మీరు ఇప్పుడు 2-3 విషయాలు లేవనెత్తారు. ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. కానీ అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన ప్రామిస్ ప్రకారం, ఆ ప్రామిస్ ఏమిటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ టు ది స్టేట్. అంటే ఏమిటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో నార్మల్గా 40%, 30%, 50% స్టేట్ కాంట్రిబ్యూట్ చేయాలి. వేరాజ్ స్పెషల్ కేటగిరీ స్టేట్ అయితే 10% చేస్తే చాలు అని. అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉన్న రోజులు అవి. ప్రాస్పెక్టివ్గా వారు చెప్పారు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు డెవల్యూషన్ థియరీలో 32 నుంచి 42% చేశారు. అది వదిలేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఫ్రీ అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ వారు చెప్పిన వాటిలో ఏమిటి? పోలవరం ప్రాజెక్ట్ అయితే ఒకటి చెప్పారు. ఇట్లా ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్లానింగ్ కమిషన్ ఉన్న రోజులు వేరు. ప్లానింగ్ కమిషన్ ఉంటే ఇట్లాంటి వాటికి ఇవ్వడానికి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఒక 30% ఫండ్స్ వెళ్ళిపోతాయి ఇక్కడికి. అది ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ఏ స్టేట్ అయితే డెవలప్మెంట్ తక్కువ ఉందో ఆ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఉంది. రెండవది, మీరు అమరావతి రాజధాని అన్నారు. రాజధాని అక్షరాల పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 14 నుంచి 19లో తెలుగుదేశం గవర్నమెంట్, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ 4 ఏళ్లలో యునానమస్గా రెజల్యూషన్ పాస్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎమ్మెల్సీ కానీ, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు, కౌన్సిల్ గురించి నేను చెప్పేది. ఎవరు కూడా డిసెంట్ కూడా చెప్పలా. పైగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి అపోజిషన్ పార్టీ లీడర్గా కనీసం 30,000 ఎకరాలు ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం చట్టంలో శివరామకృష్ణ కమిటీ రికమెండేషన్ తీసుకోమన్నారు. ఆ రికమెండేషన్ ప్రకారం చేయాల్సిన అవసరం లేదు, పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినాక డెసిషన్ తీసుకోమని చెప్పారు. దాని ప్రకారం డెసిషన్ తీసుకున్నాక క్యాపిటల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సపోర్ట్ అంటే మీరు ఒక 5 లక్షల కోట్లతో క్యాపిటల్ తీసుకొస్తూ ఉంటే సపోర్ట్ చేయడానికి మన ఫైనాన్స్ కమిషన్ కానీ రాజ్యాంగం పర్మిట్ చేయదు. అది కానీ ఏది కావాలో అంతవరకు సపోర్ట్ చేశారు, మిగిలింది కూడా పూర్తి చేసుకోమని. గ్రోత్ ఇంజన్గా పెట్టారు. అమరావతికి 2,500 కోట్లు అంటే 2,500 కోట్లు ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్గా అయితే. మూడోది ఇంక మీరు చెప్పింది పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్కి స్టేట్ గవర్నమెంట్ అడిగినవన్నీ చేశారు. వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లు డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా డిలే చేసి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతకుముందన్న కనీసం 70% దాకా వర్క్ అయిపోయింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అన్యాయం ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ విషయం పోయిన ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు, ఇప్పటి వరకు కూడా ముందుకెళ్ళి. విశాఖ రైల్వే జోన్ బడ్జెట్ అలాట్ అయిపోయింది, అంతా అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో, మొన్న వచ్చిన 5 సంవత్సరాల్లో అనేక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి
ఆ 30% స్టేట్ గవర్నమెంట్ కట్టలేక 70% ఆగిపోయినాయి.